ఫైజాబాద్ జిల్లాలో 135 కిలోమీటర్ల తూర్పులో గల లక్నోలో ఉన్న అయోధ్య. అయోధ్య రామజన్మభూమి. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం రామాయణ దైవమైన రాముని జన్మస్థలంగా చెప్పబడుతుంది. ఈ పుణ్యక్షేత్రంలోని అనేక దేవాలయాలు ఆయన జన్మదినాన్ని స్మరించుకుంటాయి. ఇది చారిత్రక వాస్తవమా లేక కేవలం మౌఖిక సంప్రదాయంలో భాగమా అన్నది ప్రక్కన పెడితే, భక్తిపరులైన హిందువులకు అయోధ్య రాముని గాథతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ఫలితంగా 1526లో మొఘల్ చక్రవర్తి బాబర్ రాముని జన్మస్థలంగా భావించే ప్రదేశానికి సమీపంలో ఒక మసీదును నిర్మించినప్పుడు అతను తీవ్రంగా వివాదాస్పదమైన ఒక స్థలాన్ని వదిలి వెళ్ళాడు. బాబ్రీ మసీదుగా పిలువబడే ఇది హిందువులు మరియు ముస్లింల మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతకు మూలంగా ఉంది. 1992లో హిందువులు ఆ మసీదును కూల్చివేశారు. మసీదు దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీస్తుంది. ప్రస్తుతం భద్రతా సిబ్బంది ఆ ప్రదేశానికి కాపలా కాస్తున్నారు. భద్రతా వలయం వెలుపల ఉన్న ఒక తాత్కాలిక ఆలయం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రాత్రి యాత్రికులను ఆకర్షించి నదీతీరంలోని వందలాది పుణ్యక్షేత్రాలలో హనుమాన్ గర్హి అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. ఒక పాత కోటగోడల లోపల నిర్మించబడిన ఇది వానరదేవుడైన హనుమంతునికి అంకితం చేయబడింది. పరిసరాలు: అయోధ్యకు పశ్చిమాన 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని జంట నగరం ఫైజాబాద్లో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది.